సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాభక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ గుండెల్లో ఎంత బాధ ఉందో నాకు తెలుసు తల్లి. నీ భారాన్ని దించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అంతేకాకుండా నీ బాధకి కారణమైన వాళ్ళని నీ ముందు నిలబెడతాను బిడ్డ అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. నిజంగా ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే గుండెల్లో బాధను పెట్టుకొని బయటికి చెప్పుకోలేక ఆ భారాన్ని మొయ్యలేక బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే గొప్ప సందేశం అండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. బాబా ఏం చెప్పబోతున్నారు అనేది మనం పూర్తిగా విందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి, మనం ఉండే ప్రతి సిచ్యువేషన్ కూడా బాబాకు తెలుసండి. అంటే మనం ఇప్పుడు ఏ బాధతో అయితే బాధపడుతూ ఉన్నామో, అంటే ఎలాంటి ఒక సమస్యతో అయితే ఉన్నామో, గుండెల నిండా భారాన్ని పెట్టుకొని భరించలేని బాధతో మనం రోజు కూడా కుమిలిపోతూ ఉంటామండి. అంటే బయటికి చెప్పుకోలేక ఉదయాన్నే లేవగానే ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతూ ఉంటాం. కానీ రాత్రిపూట ఎప్పుడైతే కనుక మన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందామని అనుకుంటామో అప్పుడు తినేసి పడుకోవడానికి ముందుగా మన ఆలోచనలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయండి. ఎంత మర్చిపోవాలన్నా కూడా మనం మర్చిపోలేకపోతూ ఉంటాం. నిజంగా తెల్లవారితే ఏం చేయాలా, ఎలా మనం మేనేజ్ చేయగలుగుతాం అని చెప్పేసి ఒకే ఆలోచనతో ఉంటే అలాంటి ఆలోచనలకి మనకి ఎవరు ఓదార్పునిస్తారు, ఎవరు మనకి సహాయం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటామండి. మనం పడుకునేటప్పుడు అన్ని బాధల్ని మన బాబాతో చెప్పుకుంటూ ఉంటాం. కానీ బాబా మనకి విన్నప్పుడు ఆయన దగ్గర నుంచి మనకి వచ్చే సమాధానం అనేది ఇలా సందేశాల ద్వారా ఆయన ఇచ్చే సమాధానం వల్ల ఎంతోమంది జీవితాలు మెరుగుపడ్డాయండి. ఇది అక్షరాల నిజం అన్నమాట. ఎందువల్లనంటే నిజంగా చాలామంది అండి మన ఛానల్ని చూసి, మన ఛానల్లో చెప్పే బాబా మాటల్ని విని చాలామంది, అక్క నాకు ఇంత సమస్యలు, ఇలాంటి సమస్యలు, నిజంగా నేను జీవితాన్ని ముగించుకుందాము, నాకు బతకడం ఇష్టం లేక చనిపోదామని అనుకున్న సమయంలో బాబా దగ్గర నుంచి వచ్చిన మాటల్ని ఆలకించి నేను నా జీవితంలో ఉన్న తప్పులేంటి, నేనేం చేశాను అన్న విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగాను అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటిది ఈరోజు బాబా మనకి నీ గుండెల్లో ఎలాంటి ఒక బాధ ఉంది అనేది నాకు తెలుసు తల్లి, అది దించడానికే నేను ప్రయత్నిస్తున్నాను అని. అంటే ఆ బాధ అనేది మనకి కొంతమంది మనుషుల ద్వారా రావచ్చు, కొంత డబ్బు సమస్య కూడా అయి ఉండొచ్చండి. అందువల్ల ఎలాంటి ఒక సమస్య అయినా సరే బాబాకి తెలియనిది ఏమీ ఉండదు. కాబట్టి ఒక భక్తురాలికి జరిగిన ఒక విషయం గురించి తెలియజేస్తానండి. తనకి నిజంగా బాబా మీద ఎంతో నమ్మకంతో జీవితాన్ని గడుపుతూ ఉందండి. ఈ భక్తురాలు నిజంగా రోజు కూడా అండి ఉదయం నుంచి కష్టపడుతుంది, చాలా కష్టపడుతుందండి. హస్బెండ్ కూడా తనకి తోడుగా లేరనమాట. అంటే తనకి పెళ్ళైన 5-6 సంవత్సరాలకి హస్బెండ్ చనిపోవడం అనేది జరిగింది. తనకి ఒకే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని ఎలాగైనా సరే చదివించుకొని పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉండేలా చూసుకోవాలని తన ఆశ అండి. తను ఇంటి పని చేస్తుందనమాట. ఇంటి పని చేసుకుంటూ టైలరింగ్ చేస్తూ చాలా కష్టపడుతూ ఉండే ఒక భక్తురాలండి. ఈ భక్తురాలి జీవితాన్ని నిజంగా బాబా ఎలా మార్చారు అనేది మనం తెలుసుకుందాం. ఇలాగున్న భర్త లేదు కదా అని చెప్పేసి తను బాధపడుతూ తన జీవితాన్ని తను సాగించుకుంటూ ఉన్నా కూడా పక్కన ఎవరైనా సరే ఉన్నారు, వాళ్ళు మనకి ఊరికనే మాట వరుసగా సహాయం చేస్తామని సహాయం చేస్తారు. కానీ నిజంగా అదే ఏదైనా సరే పక్కన ఎవరైనా సరే మనం ఏదైనా ఒక సహాయానికి అడిగినప్పుడు ఒకసారి సహాయం చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3వసారి అండి పద్దాక మళ్ళీ కూడా ఇలా రాకండి, ఇలా అడగకండి అని చెప్పేసి మొహం మీద కొట్టినట్టు చెప్పేస్తారండి. అంతేకాకుండా హస్బెండ్ లేరు అని అనేసరికి వాళ్ళని ఒక చిన్న చూపుతో చూస్తూ ఉంటారు ఎవరైనా సరే. వాళ్ళు ఎంత కష్టపడి పైకి వస్తున్నా సరే, నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు తను కష్టపడుతుందండి. పువ్వులు అమ్ముకోవడం కానీ, టైలరింగ్ చేయడం కానీ, ఇంటి పని చేయడం కానీ అలా చేస్తూ రాత్రి ఎప్పుడో పొద్దుపోయిన తర్వాత 8:30-9 గంటల సమయంలో వస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఇంటికి వచ్చి ట్యూషన్కి వెళ్ళొచ్చి ఇంట్లో ఉంటాడండి. ఆ పిల్లవాడికి వంట చేసుకొని కష్టపడి చేస్తూ ఉన్నా సరే, ఏంటి ఇలాంటి టైంలో వస్తుంది ఇంటికి, ఒక ఆడమ్మాయి ఇలాంటి టైంలో రావచ్చా అని తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. తనకి అలా రావటానికి ఉన్న తన వెనకాల ఉన్న కష్టం అనేది ఎవ్వరికీ తెలియటం లేదు. కానీ బాబాకి మాత్రం తెలుసండి. తన బాధలు తగ్గాలి అని అంటే తను చేసిన ఏదో ఒక కర్మఫలం అనేది
తనని ఇబ్బంది పెడుతూ ఉంది, ఇన్ని రోజులు కూడా కష్టపడడానికి కారణమైందండి. అంతేకాకుండా ఇలా కారణం అవడానికి ఇంకొక ఫలితం కూడా ఉందండి. ఎందువల్లనంటే మనం కష్టపడతాం, ఒక వైపు నుంచి మనం ఆలోచిస్తే మనకి అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అయ్యో ఒక పక్కన భర్త లేడు, ఎవరి సహాయం లేదు, చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు అనే సూటిపోటి మాటలతో మనం ఎంతో కృంగి కుమిలిపోతూ ఉంటామండి. అలాంటిది మనం నేర్చుకునే కొన్ని విషయాలు కూడా ఉంటాయండి. అటువంటి సమయంలో జీవితం చూసి ఎప్పుడు కూడా మనం విసుగు చెందకూడదు. అందులో కూడా మనకి కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాల కోసం మనకి నేర్పించాల్సిన ఒక విషయం గురించి బాబా మనకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనకి వచ్చుంటుంది అని కూడా మనం అనుకోవచ్చండి. అందువల్ల తను ఇలాంటి సందర్భాల నుంచి, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తను ఎన్నో విషయాలు నేర్చుకుందండి. మనం ఎవ్వరూ లేకపోయినా సరే ఎలా పైకి రావాలి, హస్బెండ్ లేకపోతే మనం ఎంత కష్టపడినా సరే ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని ఎలా మాట్లాడుతూ ఉంటారు, ఏది ఏమైనా సరే జీవితాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఎలాంటి మాటల్ని మనం పట్టించుకోవాలి, ఎలాంటి మాటల్ని పట్టించుకోకూడదు, తన ఫోకస్ అనేది ఎలా ఉండాలి అనే మంచి మంచి విషయాలని తనకి తన జీవితం అనేది తనకి నేర్పించిందండి. నిజంగా ఇలాంటి పాఠాలు నేర్చుకోవడం వల్లనే తన కొడుకుని ఈరోజు అండి పెద్ద కలెక్టర్ని చేయగలిగిందండి. ఎవరి మాటల్ని వినిపించుకోకుండా ఎవరైతే కనుక తనని సూటిపోటి మాటలతో తనని గుచ్చుతూ ఉన్నారో, బాధ పెట్టారో అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఈరోజు తన కొడుకు కలెక్టర్ అయిన తర్వాత తన ఇంటి ముందు కాపలా కాస్తున్నారనమాట. ఎందువల్ల వాళ్ళకి అవ్వాల్సిన పనుల కోసం, వాళ్ళకి ఏదైనా సరే ఒక సహాయం కావాలి, తన కొడుకుకు ఉద్యోగం కావాలి, తన కూతురికి ఒక మంచి పెళ్లి చేయాలి అని అంటే తన భూములు అమ్మాలి, అలాంటి భూముల గొడవల గురించి ఒక కలెక్టర్ని చూడాలి. అలా అనుకున్నప్పుడు అండి వాళ్ళందరూ కూడా ఈరోజు కాపలా కాస్తున్నారు తన ఇంటి ముందు. అందువల్ల నిజంగా అండి ఎవరైతే కనుక వాళ్ళని కించపరిచారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠంలాగా ఉండేలా చేశారండి ఈ రోజున. అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. తన గుండెల్లో ఉన్న బాధలు అనేవి కూడా మనకి ఒక మంచి పాఠాన్ని నేర్పించడానికి, జీవితాన్ని ఇంతకు ముందు దానికంటే ముందుకు తీసుకువెళ్ళడానికే బాబా మనకి ఇలాంటి ఒక సందర్భం వచ్చింది అని అనుకోవాలే. కానీ బాబా మన వెనకాల ఏదో తయారు చేస్తున్నారు, మనల్ని సానబెట్టారండి. ఒక కత్తి సానబెడితేనే కదా అది ముందు కంటే బాగా షార్ప్గా కొయ్యగలుగుతుంది. అలాగే మనల్ని కూడా బాగా షార్ప్ చేస్తున్నారు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అంటే. ఎలాంటి చెట్టుని ఎలా నరికితే బాగుంటుంది, ఎలా నరకాలి అనేది కూడా బాబా నేర్పిస్తారండి మనకి. అందువల్ల ఇవన్నీ కూడా మంచి గుణపాఠం కోసం మనం ముందుకు వెళ్ళి మనని ఎవరైతే ఏలెత్తి చూపించారో వాళ్ళందరికీ కూడా మంచి బుద్ధి చెప్పడానికి కోసం అని అనుకోవాలే. కానీ ఎవరు కూడా జీవితంలో ఓడిపోవడానికి మాత్రం కానే కాదు అనడానికి బాబా ఈ కథ మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందో, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.